మీకోసం తెచ్చుకున్నది కాదు, ప్రజల కోసం, ఇక్కడ రైతాంగం కోసం, సాగు తాగునీటి కోసం తెచ్చుకున్నది. ఎందుకు అర్హత లేదు? ఖచ్చితంగా ఎమ్మెల్యే అయితే తీస్తాను, కానీ అయితే కార్యకర్తలు ఏదాస్తుందో జరగదు. అంటే ఏమైనా కొత్త స్ట్రాటజీ ఏమైనా ఉందా అంటే జ్యోతుల నెహ్రూని ఎదుర్కోవడానికి? జ్యోతుల నెహ్రూని నెగ్గించుకోవాలి అని 3 సంవత్సరాల క్రితం నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఏం నష్టపోయారో వాళ్ళకి తెలుసు, జ్యోతుల నెహ్రూని వాడించి. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అధికారం దించడం అంటే చంద్రబాబు నాయుడిని అధికారంలో ఎక్కించడం కాదనేది లేఖలు రాశాడు ఆయన. ఏం జ్యోతుల నెహ్రూకి అర్హత లేదా ముఖ్యమంత్రి చేయడం? వాళ్ళిద్దరేనా పోటుగాళ్ళు? మీకు మీరు అనుకున్న ప్రణాళికలు ముఖ్యమా, పదవి ముఖ్యమా? అంటే మంత్రిని అయితే మాజీ మంత్రి అవుతారు. ఈ ప్రణాళికలు పూర్తి చేసుకుంటే ఎప్పుడు ప్రజల మనసుల్లో మాజీ అవను. మీరు ఇప్పుడు ఓటేసి ఆయన్ని గెలిపించిన ఈ పార్టీలో ఉంటారని గ్యారంటీ లేదని ప్రచారం చేస్తున్నారు. ఆ రోజు ఏదో భ్రమంలో పడి నన్ను వాడించినప్పటికీ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా రాజకీయాలు నిర్వహించే నాయకులు కొందరే ఉంటారు. అలాంటి వారిలో జ్యోతుల నెహ్రూ ఒకరు. ఇప్పుడు జగ్గంపేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా మళ్ళీ పోటీ చేస్తున్నారు. మన ముందు జ్యోతుల నెహ్రూ గారు ఉన్నారు. నెహ్రూ గారు నమస్తే. నమస్కారం అండి. 4.5 దశాబ్దాల పాటు రాజకీయం, ఒక సుదీర్ఘమైన ప్రయాణం ఉన్నది. ఈసారి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్న మాట ఏంటంటే మార్పు అనివార్యం. 2019లో వచ్చిన దాన్ని పూర్తిగా భిన్నంగా రాజకీయం మారుతుంది అంటున్నారు. నిజంగా మీకు అలా అనిపిస్తుందా? ఇది ఆంధ్రప్రదేశ్లో సర్వసాధారణమైనటువంటి విషయం. ఈ మార్పు అన్నది ఒకసారి వచ్చిన రెండోసారి రావడం అన్నది చాలా అరుదైనటువంటి విషయంగానే భావించాలి. ఈ నా రాజకీయ అనుభవంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు రావడం జరిగింది. అలాగే రాజశేఖర రెడ్డి 2 సార్లు రావడం జరిగింది. సరే, దురదృష్టం రాజశేఖర రెడ్డి గారు 1 ఇయర్లోనే యాక్సిడెంటల్ డెత్ అవ్వడం, అది ఈ రాష్ట్రానికి ఆశీర్వాదమైంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఇవాళ రాజశేఖర రెడ్డి లెగసీతోటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టడం, జగన్మోహన్ రెడ్డి దానికి నాయకత్వం వహించడం, ఈ రాష్ట్రం ఇవాళ ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం అవడం. ఒక మార్పు రావడం అన్నది ఒకసారి వాళ్ళని ఎన్నుకుంటే ఒకసారి వీళ్ళని ఎన్నుకోవడం అన్నది సర్వసాధారణంగా జరిగేది అయినప్పటికీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది ఒక కసితో అన్ని వర్గాలు కూడా ఈ పాలనను అంతమొందించాలి, జగన్మోహన్ రెడ్డి పాలనని తరిమి కొట్టాలి ఆంధ్ర రాష్ట్రం నుంచి అనేటటువంటి ఒక విధమైనటువంటి కసితోటి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు. నెహ్రూ గారు 2014లో మీది ఒక భిన్నమైన గెలుపు. అంటే రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీ ప్రయాణిస్తున్న రోజుల్లో ఇక్కడ జ్యోతుల నెహ్రూగా మీరు వైసీపీ పార్టీ తరఫున మీరు ఘన విజయం సాధించారు. మీరు అలాంటి పార్టీని వదిలిపెట్టారు. ఏంటి అంత దుర్మార్గమైన పాలన ఏం కనిపించింది మీకు దగ్గరగా చూస్తే? నేను స్వతహాగా చంద్రబాబు నాయుడిని అభిమానించేటటువంటి వ్యక్తిగతంగా, అంటే అతని విజనరీ కానీ ఆయన యొక్క స్ట్రాటజీలు కానీ అది ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా పనికొచ్చేటటువంటి ఒక నాయకుడు అనేటటువంటి స్వభావంతో ఉండేవాడిని. అయితే రాజకీయం అన్నదాన్ని ప్రజాసేవ చేయడం ముఖ్యం, అలాగే మానవుడిగా ఎంతో కొంత స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థంలో నాకు కూడా ఎదుగుదల ఆశ ఉంటుంది. ఆ పరిస్థితుల్లో ఇక్కడ రాజకీయంగా ఆనాడు తెలుగుదేశం పార్టీలో కొద్దిమంది వ్యక్తులు నన్ను అనదొక్కడానికి ప్రయత్నం చేయడం, నాకు వచ్చినటువంటి అవకాశాలకు అడ్డుకోవడం, ఈ పరిస్థితుల్లో నేను తెలుగుదేశం వదలాల్సినటువంటి పరిస్థితి రావడం. అప్పుడే చిరంజీవి గారు రాజకీయ పార్టీ పెట్టడం. ఇక్కడ 2 రకాలు. ఒకటి, తెలుగుదేశాన్ని వదలాల్సినటువంటి పరిస్థితి సుశుద్ధ తెలుగుదేశం నాయకులే కల్పించినటువంటి పరిస్థితి ఒక పక్క ఉండి ఏం చేయాలని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో నా సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వడానికి అవకాశం వస్తుందనేటటువంటి ఒక ఆలోచనతో, ఒక ఉద్దేశంతో 2009లో నేను చిరంజీవి గారికి మద్దతు ఇవ్వడం, చిరంజీవి పార్టీ నుంచి పోటీ చేయడం, కేవలం ఒక 700 ఓట్ల తేడాతో నేను వాడిపోవడం. తర్వాత ఆ పార్టీలో
ప్రధానమైనటువంటి రోల్ పోషించి ఆ పార్టీని ఒక 8-9 మాసాలు అంటే మెర్జ్ అయ్యేదాకా కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించి నేను ఆ పార్టీని ఒక సస్టైనిటీకి తీసుకురావాలి అనే కసితో పనిచేశాం. దురదృష్టం ఆయన మంచితనం అవనివ్వండి, చిరంజీవి గారిది స్వాభావికంగా మెత్తదనం రాజకీయానికి పనికిరాదు. అదవనివ్వండి, మొత్తానికి ఆయన ఆ ఆటుపోటులు తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ అయిపోవడం. ఆ మెర్జ్ అయిన సందర్భంలో నేను స్వతహాగా కాంగ్రెస్ వ్యతిరేకంగా నేను ఆగిపోవడం. నా దురదృష్టం కొద్ది జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీ పెట్టడానికి ప్రయత్నం చేయడం, దానికి నన్ను అభ్యర్థించడం, అయినా మీ సహకారం కావాలి, మీరు రావాలి అని చెప్పి, మీ సీనియారిటీ మాకు ఉపయోగపడుతుందని చెప్పి అన్నాం. ఆయన ఆ రోజు చెప్పినటువంటి మాటలన్నింటినీ కూడా నేను విశ్వసించాను. ఎందుకు విశ్వసించాలంటే ఆయన నాతో వాస్తవంగా చెప్పినటువంటి మాటలు. నన్ను బెంగళూరు రమ్మని చెప్పేసి ఆయన మాట్లాడి పిలిచి కూర్చోబెట్టి ఆయన నాకు చెప్పిన 3 మాటలు. ఒకటి, నేను కావాల్సినంత సంపాదించుకున్నాను, ఆర్థిక పరిపుష్టి ఉంది నాకు, నేను కరప్షన్ చేయాల్సినటువంటి పని లేదు, ప్రజలకు సేవ చేయాలి, ప్రజల్లో 10 కాలాలు నాన్నకంటే ఎక్కువ స్థాయిలో నేను గుండెల్లో నిలిచిపోవాలి అనేటటువంటి ఆలోచనతో ఈ రాజకీయ పార్టీ పెడుతున్నాను. దానికి నీ ఆలోచనలు దగ్గరగా ఉంటాయి అని తెలుసుకున్నాను, కాబట్టి నాకు సహకరించండి అని చెప్పేసి అని అడగడం. ఆయన ఒక ఆడిటర్కి చెప్పినటువంటి అకౌంట్స్లా చెప్పుకొచ్చాడు నాకు. ఆయనకు వచ్చే ఆదాయం, ఆయనకు ఉన్నటువంటి అసెట్స్, ఆ ఆదాయం వల్ల అయ్యే ఖర్చు, ఏ రకంగా రాజకీయ పార్టీని మనం నడపగలదు దేన్ని ఆశించకుండా, ఇవన్నీ ఎప్పుడైతే కళ్ళ కట్టినట్టు చూపెట్టి నాకు చెప్పగలిగాడో నేను నమ్మాను, విశ్వసించాను. ఇవన్నీ చెప్పకపోతే మీరు వెళ్ళరు ఖచ్చితంగా. ఎందుకంటే అతని మీద 1,00,000 కోట్లు తినేసాడని ఒక అభియోగం ఉంది. ఆ అభియోగంతో పాటు కేసులు ఉన్నాయి. ఇవన్నిటినీ పట్టుకుని నాకు వెళ్ళాల్సినటువంటి పని లేదు. కానీ అవన్నీ చేశాను, నేను సంపాదించుకున్నానని చెప్పి నాకు ఇంత ఆదాయం వస్తుంది, దీని మీద మనం ఇంక తప్పు చేయాల్సిన పని లేదని ఎప్పుడైతే నమ్మబలికాడో ఆ నమ్మి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాస్తవంగా కూడా అంత విలువ నాకు ఇచ్చాడు. ఆ పార్టీలో అయితే నేను సెకండ్ రోలే ప్లే చేసేవాడిని. అయితే రాను అతని మనస్తత్వం, ఏకపక్ష నిర్ణయాలు, మీకు అతని నేచర్ ఏ రకంగా ఉంటుందంటే, నేను ఆత్మాభిమానంతో బతికేవాడిని, తల గొడవ అన్నది నాకు అలవాట్లేదు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడికి ఉప ప్రతిపక్ష నాయకుడికి ఒక బెంచ్ ఉంటుంది, 2 సీట్లు. అధికార పార్టీ నాయకుడికి ఒక బెంచ్లో ఒకే సీటు అతను కూర్చోవడానికి ఉంటుంది, ఇంకోటి ఖాళీ ఉంటుంది. ఆయన స్వభావం చెప్తున్నాను మీకు. అంటే మా ఇద్దరికి గ్యాప్ రావడానికి కూడా అదే కారణం. అక్కడ ఒకడే కూర్చుంటున్నాడు, నేను అలాగే ఒకడే కూర్చుంటాను, నువ్వు ఈ సీట్ ఖాళీ చేయన్నా అన్నాడు ఒక రోజు. నన్ను అది కరెక్ట్ కదయా, ఇక్కడ ఇద్దరికి ఇస్తారు, అక్కడ ఒకడికే ఇస్తారు. లేదు అంటే నువ్వు స్పీకర్తో నాకు సీట్ అలాట్ చేయించు, నువ్వు సింగిల్ సీట్లో కూర్చో. కానీ జరగదు అది. కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి, ఆ ఫండమెంటల్స్ని ఫాలో అవ్వాలి మనం అసెంబ్లీలోని. ఇది కరెక్ట్ కాదని చెప్తే ఎక్కడ దిక్కును కూర్చో అన్నాడు. ఎక్కడో దిక్కును కూర్చొని స్వభావం కాదు నాది. తల ముక్కును బతకాల్సినటువంటి పని లేదు. అక్కడి నుంచి గ్యాప్ రావడం ప్రారంభమైంది. ఆయన నన్ను భూతత్వంతో పెట్టి చూడడం మొదలుపెట్టాడు, నేను ఆయన భూతత్వంతో చూడడం మొదలుపెట్టాను. అంటే ప్రతి చిన్నదాని దగ్గర అనుమానాలు రావడం ప్రారంభమయ్యాక చిన్నది పెద్దదై, పెద్దది చిన్నదై, అలా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ని మా నాయకుడు చంద్రబాబు నాయుడు చాలా తెలివైనాడు, పసిగట్టగలడు. ఆయన ట్రాప్ వేసాడు. రెండోది మీకోసం బాగా తెలిసిన నాయకుడు కాబట్టి ఇద్దరు స్వభావాలు ఒకడికొకటి తెలుసు. కానీ మళ్ళీ ఇక్కడ మోసపోయాను. నన్ను అప్పుడు 5 సార్లు మంత్రిగా ఇస్తున్నాను అని చెప్పేసి ఇవ్వలేకపోయాడు. మళ్ళీ 6వసారి కూడా నీకు మంత్రి ఇస్తానని తీసుకెళ్ళాడు నన్ను, మళ్ళీ ఇవ్వలేకపోయాడు. అని ఎందుకంటున్నానంటే, ఆనాడు ఏ శక్తులు అయితే అడ్డుకున్నాయో అదే శక్తులు ఈనాడు అడ్డుకున్నాయి.
ఈ మన జిల్లా రాజకీయాలు అయ్యి వాస్తవంగా చూసుకుంటే రేపు అదే వస్తుంది. ఇవాళ పాపం మా వాళ్ళు అంతా పిచ్చోళ్ళు, సీనియర్ నాయకుడిగా నాకు అవకాశం వచ్చేస్తుంది రేపు అని చెప్పి భ్రమంలో ఉన్నారు. నేను ఎమ్మెల్యే అవుతాను, అందులో అటు లేదు, ఖచ్చితంగా ఎమ్మెల్యే అయితే తీరుతాను. కానీ అయితే మా కార్యకర్తలు ఏదాశించడంలో జరగదు. మరి జరగకపోతే ఆత్మాభిమానం కలిగిన జ్యోతుల నెహ్రూ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఎందుకు తీసుకోవాలి? నన్ను ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజలు ఎన్నుకున్నప్పుడు ప్రజాసేవ చేస్తాను. నేను అంటే మంత్రి అయితేనే కానీ ప్రజాసేవ చేయాలన్నది లేదు కదా. ఎమ్మెల్యేగా చేస్తాను, చేశాను, గతంలో చేశాను. ఎవరూ సాధించలేనటువంటి కార్యక్రమాలు ఎన్నో సాధించాను నేను. మీకు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నీలం సంజీవ్ రెడ్డి దగ్గర నుంచి ఈనాడు జగన్మోహన్ రెడ్డి దాకా తన నియోజకవర్గానికి 4 ఇరిగేషన్ ప్రాజెక్టులు పట్టుకెళ్ళినటువంటి నాయకుడు ఎవడో లేడు. నేను అడుగుతుంది 1994 నుంచి గెలుపు అక్కడి నుంచి ప్రారంభమైతే 3 సార్లు ఎమ్మెల్యేగా వచ్చారు. ఎందుకు అర్హత లేదు? అంటే ప్రాజెక్టులు అనేవి మీకోసం తెచ్చుకున్నది కాదు, ప్రజల కోసం, ఇక్కడ రైతాంగం కోసం, సాగు తాగునీటి కోసం తెచ్చుకున్నది. ఎందుకు అర్హత లేదు? అదే మీరు ఎందుకు అర్హత లేదు అన్నదే నా మైనస్. మీరు ఇందాక అన్నారు చూడండి, తల వంచరు అని చెప్పి, అదే నా మైనస్. రాజకీయ పార్టీలో నాయకుడిగా ఎదగడానికి అనుకున్న స్థాయిలో నేను మంత్రిగా ఆ స్థానంలోకి రాకపోవడానికి కారణం అదే మైనస్. ఇక మీ నియోజకవర్గం చేరుకొద్దాం. ఇప్పటి వరకు ఉన్న జ్యోతుల చంటిని పక్కకు తప్పించి మరి తోట నరసింహానికి సీట్ ఇచ్చారు. అంటే ఏమైనా కొత్త స్ట్రాటజీ ఏమైనా ఉందా అంటే జ్యోతుల నెహ్రూని ఎదుర్కోవడానికి? ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు, ఇక్కడ చంటిబాబా నరసింహ కాదు, జ్యోతుల నెహ్రూని నెగ్గించుకోవాలి అని 3 సంవత్సరాల క్రితం నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఏం నష్టపోయారో వాళ్ళకి తెలుసు జ్యోతుల నెహ్రూని వాడించి. ఇక్కడ చూసుకున్నట్టయితే అభివృద్ధి లేదు, సంక్షేమమా లేదు. ఈ నియోజకవర్గంలో ప్రత్యేకించి ఏది కూడా తెచ్చినటువంటి దాఖలాలు లేవు. మళ్ళీ ఏదైనా తేవాలనుకున్నా, అభివృద్ధిని చేయాలనుకున్నా, సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో మనకు అందివ్వాలనుకున్నా ఖచ్చితంగా మనం దేన్నైతే కోల్పోయాం, నెహ్రూని కోల్పోయాం, ఆ నెహ్రూని మళ్ళీ తెచ్చుకోవాలని 3 సంవత్సరాల క్రితం ఓటర్లు ఇక్కడ నిర్ణయించుకున్నారు. ఈ స్ట్రాటజీలు పనికిరావండి. ఈ నియోజకవర్గం వరకు రాష్ట్రం అంతా కూడా అదే పరిస్థితుల్లో ఉంది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని వదలగొట్టుకోవాలి, చంద్రబాబు నాయుడిని తెచ్చుకోవాలనే ఆలోచనతో ఉంది. దానికి అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా పవన్ కళ్యాణ్ తోడయ్యాడు. మరింత ఈజీగా ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఏర్పడడానికి దోహదపడుతుంది. ఎలాగా ఇప్పుడు మీరు చెప్తున్న జనసేన మరో తెలుగుదేశం పొత్తు చాలా వరకు కొన్ని చోట్ల వైరుధ్యాలు వస్తున్నాయి. ఆ జనసేన నుంచే కొంత వ్యతిరేకత వస్తుంది, లేకపోతే జనసేన వాళ్ళు వెళ్తే తెలుగుదేశం వాళ్ళు కొంత నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మనకి ఈ జిల్లాలోనే అనేక సీట్లు కనిపిస్తున్నాయి. రాజకీయ పార్టీల ఎలక్షన్లో సీట్లు ఇచ్చినప్పుడే ఈ ఇబ్బందులు. ఎందుకంటే 2, 3 ఆశంతో ఉంటారు పదవుల్ని, అందులో ఒకరికే ఇవ్వగలుగుతారు. ఆ ఇచ్చినప్పుడు కొద్ది వ్యతిరేకత అన్నది ఉంటుంది, మళ్ళీ కొద్ది రోజులకి చల్లారుతుంటుంది. లేదు వ్యతిరేకించినట్టు బయటకు పోయే పరిస్థితులు ఉంటుంటాయి. ఇవన్నీ సర్వసాధారణంగా జరిగేటటువంటి కార్యక్రమాలు. ఇలాగ నేను ఇందులోనే కీలకంగా అడగదలుచుకున్నాను. ఇదే సామాజిక వర్గానికి సంబంధించి అంటే మెజారిటీ సంఖ్యలో ఉన్నారు. ఒకవైపు ముద్రగడ పద్మనాభం, మరోవైపు ఏమో హరిరామజోగయ్య, ఇలాంటి వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, ఈ మధ్యకాలంలో సూర్యప్రకాశ్రావు ఆ పార్టీలో చేరిన విధానం కావచ్చు, ముద్రగడ లేఖలు కావచ్చు, హరిరామజోగయ్య లేఖలు కావచ్చు, మీరు ఎలా అంచనా వేస్తున్నారు అసలు? ఇప్పుడు సామాజిక వర్గానికి నాయకులకి బంధం ఎంతవరకు ఉంది అన్నది కూడా మనం ఆలోచన చేయాలి. ముద్రగడ పద్మనాభం గారి పరిస్థితి వేరు. ఆయన ఒక సామాజిక వర్గ నాయకుడిగా ముద్ర వేసుకున్నాడు, గుర్తింపు ఉంటాడు. సామాజిక వర్గం గురించి అంతో ఎంతో పోరాడినటువంటి మనిషి. ఆయన నిర్ణయం వల్ల ఆలోచన చేయొచ్చు మనం, ఏదైనా ఈ సామాజిక వర్గంలో కదిలిక కానీ వస్తుందేమో, ఆయన ఎటు మొగ్గితే అటు వస్తుందేమో అని చెప్పేసాను. నేనైతే మాత్రం ముద్రగడ గురించి అయితే తెలిసినటువంటి వ్యక్తిగా నాకు తెలిసిండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆయన వెళ్తాడని మాత్రం నేను అనుకోవట్లే. నేను ఇందాక ఏదైతే ఆత్మాభిమానం అన్నానో ఆ ఆత్మాభిమానం కలిగేటటువంటి వ్యక్తిగా ముద్రగడ
అందులోకి వెళ్తాడని మాత్రం నేను అనుకోను. ఎందుకంటే ఆల్రెడీ ఆయన కూడా చూసి వచ్చాడు. ఇక హరిరామజావి గారు అంటారా, ఆయన వయసు ఉడిగిపోయింది. ఆయన అసలు ఈ సామాజిక వర్గానికి జడ్పీ చైర్మన్ దగ్గర నుంచి మంత్రిగా ఏం చేశాడో ఒకసారి జోగి గారిని చెప్పమనండి. పెద్ద ఆయన గురించి వ్యతిరేకంగా మాట్లాడడం అన్నది పద్ధతి కాదు. అంటే మమ్మల్ని అందరినీ దీవించినటువంటి వ్యక్తి, కానీ అయితే ఇలా అనవసరమైనటువంటి వీటిల్లోకి ఇరుక్కుని ఆయన మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆయన్ని సామాజిక వర్గం మాత్రం మర్చిపోయింది. ఎందుకంటే ఏదైనా మరుపురానటువంటి సంఘటనలు చేస్తుంటే నాయకుడిగా ఎప్పుడూ మరవలేకుండా ఉంటారు. సామాజిక వర్గానికి పర్టికులర్గా ఆయన చేసింది ఏం లేదు. ఒక రాజకీయ నాయకుడిగా ఈ సమాజానికి ఉపయోగపడి ఉంటాడు, పదవులు చేస్తుంటాడు ఆయన. ఆ రకంగా పెద్దోడే తప్పించి ఈ సమాజానికి అన్న దాంట్లో ముద్రగడ గురించి ఆలోచించాలి తప్పించి ఆయన గురించి మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి లేదు. అంటే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ నువ్వు ఇలా ఉండాలి, ఇలా చేయాలి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అధికారం దించడం అంటే చంద్రబాబు నాయుడిని అధికారంలో ఎక్కించడం కాదనేది లేఖలు రాశాడు ఆయన. ఇప్పుడు అప్పటికి కోవర్ట్లాగా ఆయన అన్నారు, దాన్ని ఏమనుకోవాలి? ఇప్పుడు చంద్రబాబు నాయుడిని అధికారంలోకి ఎక్కించడం కోసం పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నాడని ఎందుకు అనుకుంటున్నారు? ఆయన జగన్మోహన్ రెడ్డిని దింపడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఆ దింపడం జరుగుతుంది. జరిగిన తర్వాత అప్పుడు సముద్రం ఎవడో చూసుకుని అప్పుడు ఎక్కుతారు. ఇవాళ ఎందుకు మీరు నిర్ణయం చేస్తున్నారు నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రినో లేకపోతే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రినో మనం ఒక పొత్తులో వెళ్తున్నాం. పొత్తు ధర్మాన్ని పాటిస్తాం. పాటించినప్పుడు ఆ రోజు నిర్ణయించుకుంటాం. ఏం జ్యోతుల నెహ్రూకి అర్హత లేదా ముఖ్యమంత్రి చేయడం? వాళ్ళిద్దరేనా పోటుగాళ్ళు? పొత్తులో ఆ రోజు జరుగుతుంది ఏం జరగాలి అన్నది. కానైతే ఆయన కూడా ఒప్పుకుంటున్నాడు వాస్తవాన్ని. హరిరామజావి గారు కానీ ఎవరు కంగారుపడి ప్రతి ఒడు కూడా ఇంకెంతకంటే సముద్రం లేడని చెప్పేసి ఒప్పేసుకుంటున్నారు అనమాట. అయితే ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఇదే విధానంతో పవన్ కళ్యాణ్ కానీ నడవగలిగితే గత 10 సంవత్సరాలు ఏ రకంగా అయితే రాజకీయ పార్టీని తను ఓపికతో నడపగలిగాడో అదే రకంగా రాబోయే రోజుల్లో ఓపికతో కానీ నడపగలిగితే 2029లో మాత్రం తను ముఖ్యమంత్రి అయి తీరతాడు. ఎవడో అడ్డుకోలేడు ఆయన్ని. అది మాత్రం ఖాయం. 2019లో జ్యోతుల చంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా విధానాలు వదిలేండి, ఎక్కడ వైఫల్యం చెందాడు ఈ నియోజకవర్గం అభివృద్ధికి కావచ్చు లేకపోతే మిగతా అంశాల్లో కావచ్చు? చంటి మేజర్గా చాలా ఈజీ గోయింగ్ ఫెలో, దేన్ని సీరియస్గా తీసుకోండి. ఇక్కడ నిత్యం ప్రజలతో మమేకమై ఉండేటటువంటి నాయకులు ఉన్నాం. గతంలో తోట సుబ్బారావు కానీ, తోట వెంకటాచలం కానీ, పంతం పద్మనాభం గారు కానీ, జ్యోతుల నెహ్రూ కానీ, ఎవరి స్థాయిలో వాళ్ళు నాయకులు ఎప్పుడు కేడర్తోటే మమేకమై కేడర్కి చాలా అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తులు మేమంతా. చంటిబాబు దగ్గరికి వత్తులోకి అది లోపించింది. మెయిన్ అతను ఫెయిల్ అవ్వడానికి గల కారణం. రెండోది, మా కుటుంబాలు ఎవడు కరప్షన్ చేసినా ఒప్పుకుంటారు జనం. ఇక్కడ ఉన్నటువంటి మా ఫ్యామిలీస్ మాత్రం కరప్షన్ మాత్రం జనం ఒప్పుకోరు. ఎందుకంటే మా పెద్దలందరూ ఇలా ఉన్నారు తప్పించి ఇలా లేరు. ఆ దృష్టితోటే ఇవాళ కూడా ప్రజలు మమ్మల్ని చూస్తారు. కాబట్టి అదొకటి పెద్ద ఫెయిల్యూర్ అయింది అతనికి. డైరెక్ట్గా కరప్షన్ చేయడం అన్నది అతనికి లోపమైంది. అది కురతనమేయండి. మరి దురదృష్టం ఈ వయసులో అవకాశం వచ్చి అంత తొందరగా ఫెయిల్ అవ్వడం అన్నది మాత్రం విచారించదగ్గ విషయమే. కానీ ఇంకా వయసు ఉంది కాబట్టి మళ్ళీ మార్చుకోవచ్చు అనుభవంతో. ఇలాగా ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఈ మెట్ట ప్రాంతానికి సంబంధించి చాగల్నాడు దగ్గర నుంచి అనేక ప్రాజెక్టులలో మీరు ఎత్తిపోతల పథకాలు కావచ్చు లేకపోతే మిగతాయి కావచ్చు ఉంది. ఇంకా ఎలాంటి ఆలోచన ఉంది మీకు? మంచి క్వశ్చన్ చేశారు నాకు. ఇక్కడ నా ఆలోచన అయితే ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి, మళ్ళీ పునర్వ్యవస్థీకరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ పథకాలను అయితే నేను తేవడం జరిగిందో వాటిల్లో కొన్ని అర్ధంతరంగా ఆగిపోయిన వాటిని పూర్తి చేయడం, ఉన్న వాటిని రెస్టోర్ చేయడం, రిపేర్స్ ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది.
ఆ రకంగా చేసి ఈ ప్రాంతానికి సమృద్ధి అయినటువంటి నీరు ఇచ్చేటటువంటిది నా మొట్టమొదటి ప్రణాళిక. లోటు లేకుండా ప్రతి ఎకరానికి నీరు ఇవ్వాలనేటటువంటిదే నా మొట్టమొదటి ప్రణాళిక. రెండవది, మాది అంతా కూడా వెనకబడ్డ ప్రాంతం, వైద్యానికి అందుబాటు లేనటువంటి ప్రాంతం. ఇవాళ నా ఆలోచన ఒకటే, ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో జగ్గంపేట కోడలి అంటే కోడలి ప్రదేశంలో ఉన్న మా 4 మండలాలకి మధ్యస్థంగా ఒక మల్టీనేషనల్ హాస్పిటల్ని ఏర్పాటు చేసి ప్రతి సామాన్యుడికి ఉచితమైనటువంటి వైద్యం అందులో ఎన్ని లక్షలు ఖర్చు అయినా సరే అందేటటువంటి విధానంతో కూడుకున్నటువంటి వైద్య సౌకర్యాన్ని అందివ్వాలనేది నా రెండో ఆలోచన. ఇక మూడో ఆలోచన, ఇందాక చెప్పాను, మాది వెనకబడ్డ ప్రాంతం, అన్ని చిన్న చిన్న కుటుంబాలు, ఆర్థికంగా పెద్ద స్తోమత లేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి కుటుంబాలే ఇక్కడ ఎక్కువ ఉంటాయి. చదువుకోవాలనుకుంటే చదువు అందుబాటులో లేనటువంటి పరిస్థితి మా ప్రాంతానికి. ఇప్పుడుకొచ్చే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ అన్నది ఒక జగ్గంపేటలోనే ఉంది. కిర్లంపూడిలో నేను తెచ్చాను జీవో, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయడం మానేశారు. డిగ్రీ కాలేజీలు తేవడం, గోకవరానికి అయితే డిగ్రీ కాలేజీ లేదు, గండేపల్లికి డిగ్రీ కాలేజీ లేదు. ఇక్కడ నా ఆలోచన అయితే మాత్రం ఒకటే, ప్రతి సామాన్యుడికి చదువు అనే దాన్ని, ఉన్నతమైనటువంటి చదువుని అందుబాటులోకి తీసుకురావాలి. దానికి ఒక యూనివర్సిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఆ యూనివర్సిటీలో పీజీ కోర్సులతో పాటు ఇంజనీరింగ్ కోర్సులు, పాలిటెక్నిక్ కోర్సులు, టెక్నికాలిటీతో కూడినటువంటి డిగ్రీ చేతికొస్తే వెంటనే వచ్చి బతకగలిగేటటువంటి పరిస్థితి కలిగేటటువంటి పరిస్థితులు ఉండే విద్యనే ఇక్కడ విద్యా వృత్తి నైపుణ్యం, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ ఆ రకంగా ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి. ఈ మూడు పూర్తి చేయాలన్న ఆలోచనతో నేను ఇవాళ పోటీ చేయడం జరుగుతుంది. ఇక నాలుగోది, ఈ మూడు నేను సాధించగలిగితే నాలుగోది అతి ప్రమాదం. ఇది ఎప్పుడైతే ఇక్కడ ఆర్థికంగా పరిపుష్టి కలగడం, ఆరోగ్యవంతమైనటువంటి సమాజం ఏర్పడడం, ఉన్నత విద్యను అభ్యసించేటటువంటి అవకాశాలు కలగడం వల్ల సమాజంలో నిరుద్యోగ వ్యవస్థ పెరిగిపోతుంది. ఆ నిరుద్యోగ వ్యవస్థ పెరగకుండా ఉండాలి అనుకుంటే 4 మండలాల్లోని 4 పెద్ద పరిశ్రమలను తీసుకొచ్చి ఒక్కొక్క పరిశ్రమలో 4,000 నుంచి 5,000 మందికి ఉద్యోగాలు వచ్చేటటువంటి విధానంలో ఈ 4 అంశాలని పూర్తి చేయడం. ఈ 4 పరిశ్రమలు తేవడం వల్ల యాన్సిలరీస్ వస్తాయి. యాన్సిలరీసే కాకుండా టీ కొట్టు దగ్గర నుంచి ఉపాధి అవకాశాలు ఎన్నో కలుగుతాయి. అంటే ఇప్పటికీ మీరు అదే స్టాండ్లో ఉన్నారు. అంటే మళ్ళీ జ్యోతుల నెహ్రూ గారికి మీరు అనుకున్న ప్రణాళికలు ముఖ్యమా, పదవి ముఖ్యమా? అంటే మళ్ళీ ప్రణాళికలే ముఖ్యం అవుతాయి నాకు. నథింగ్ బట్ నాకు పని ఏంటి సార్? మంత్రిని అయితే మాజీ మంత్రి అవుతాడు. ఈ ప్రణాళికలు పూర్తి చేసుకుంటే ఎప్పుడు ప్రజల మనసుల్లో మాజీ అవను, ఒక అభిమాన నాయకుడిగా మిగిలిపోతాను. ఇలాగ జ్యోతుల నెహ్రూ గారు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రధాన విమర్శను మీదే ప్రస్తావిస్తాను. తెలుగుదేశం, ప్రజారాజ్యం, వైసీపీ, మళ్ళీ తెలుగుదేశం, మీరు ఇప్పుడు ఓటు వేసి ఆయన్ని గెలిపించినా ఈ పార్టీలో ఉంటారని గ్యారంటీ లేదని ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ ప్రజలకి అభివృద్ధి జరిగితే అక్కడ ఉంటాను. నేను దేనికోసం ఉన్నానండి? ప్రజారాజ్యంలోకి ఎందుకు వెళ్ళాను చెప్పాను కదా. ఒక మార్పు రావాలి, ఆ మార్పు మా సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి అవ్వాలి. ఒక మేజర్ కమ్యూనిటీ మాది, కోరుకోవడంలో తప్పులేదు కదా. ఆ మార్పుతోటి ఈ సమాజంలో అందరినీ కూడా ఒక మార్పు తీసుకురావాలన్న ఆలోచన. కొత్త రాజకీయ నాయకుడు వస్తే వస్తుంది అనుకున్నాం. అలాగే నమ్మించాడు జగన్మోహన్ రెడ్డి. అది ఆ రోజు ప్రజల కోసం వెళ్ళాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెగ్గి మళ్ళీ తెలుగుదేశంలో రావడానికి గల కారణం అభివృద్ధి చేస్తానికే నేను వస్తున్నానని చెప్పాను. ఆ అభివృద్ధిని చేసి చూపెట్టాను. లక్షలాది కోట్ల రూపాయలు తెచ్చి, ఇక్కడ వేలాది కోట్ల రూపాయలు తెచ్చి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేశాను. ఆ అభివృద్ధి ఇవాళ తిరిగి మళ్ళీ నన్ను కావాలని కోరుకుంటుంది. ఆ రోజు ఏదో భ్రమంలో పడి నన్ను వాడించినప్పటికీ ఇవాళ కోరుకునేది అది. ఇక పోయి పార్టీ మార్పుడు గురించి మీరు మాట్లాడారు. ఎవరు మారినోడండి ఇక్కడ? నిన్న కాక మొన్న బొడ్డు ఉన్నటువంటి చంటిబాబు ఎన్ని రాజకీయ పార్టీలు మారాడు?
ఈ నరసింహ ఎన్ని పార్టీలు మారాడు? కానీ ఒకటి మాత్రం చెప్పగలదు నేను, ఏ పార్టీ మారినా జగ్గంపేటను మాత్రం వదలలేదు నేను. ఎక్కడ టికెట్ ఇస్తానన్నా వెళ్ళా, ఎంపీ టికెట్ అన్నా వెళ్ళలేదు. కారణం నన్ను నమ్ముకున్నటువంటి జగ్గంపేట, నా ప్రజలు నాతోటి, నేను వాళ్ళతోటే మమైక్యమై ఉండాలి. వాడినా నెగ్గినా వాళ్ళతోటే ఉంటాను, వాళ్ళతోటే నా జీవనం అని నిలబడ్డాను ఇక్కడ. మీ వ్యక్తిగతంగా పోరాటానికి సంబంధించి అంటే పార్టీలో ప్రతిపక్షాలతో ఎంత పోరాటం చేశారో పార్టీలో ఇంటర్నల్గా ఉండేవాళ్ళతో కూడా అంతే పోరాటం చేశారు. మీరు అన్నట్టు వాళ్ళ ఎత్తులు కావచ్చు, పై ఎత్తులు కావచ్చు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఎంతకాలం ఈ అలుపెరిగిన పోరాటం? ఇది పోరాటం అని ఎందుకు అనుకుంటున్నారు? ఒక ఆరాటం. న్యాయం చెయ్యాలి, మనం ఉన్నటువంటి పదవికి కానీ, మనం ఉన్నటువంటి రాజకీయ పార్టీకి కానీ, మనం నమ్ముకున్నటువంటి నాయకుడికి కానీ న్యాయం చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశంతో వెళ్ళేదే నా ఇది పోరాటం తప్పించి వేరే నా స్వార్థం కోసం మాత్రం కాదు. నేను ఏదైనా ఉంది, ఉదాహరణకి మీకు ఒక్కటే, లోకల్ బాడీ ఎలక్షన్స్లో మనం పోటీ చేయక్కర్లేదు అన్నారు, మన నాయకుడే చెప్పాడు. దాన్ని వ్యతిరేకించాను నేను. తప్పు. ఒక రాజకీయ పార్టీగా మనం ఎన్నికల్లో పోటీ చేయాలి, ఉద్యమాలతో ఉద్యమాలు చేయాలి. అప్పుడే మన సస్యానిటీ పెరుగుతుంది, పటిష్టం అవుతుంది. క్యాడర్ బలహీనపడిపోద్ది వాళ్ళు మనం పోటీ చేయకపోతే. పోటీ చేసి తీరాలని దెబ్బలాడాను. ఎలా ఉండబోతుంది తెలుగుదేశం రాజకీయం? అటు చంద్రబాబు అరెస్ట్ కావచ్చు, లేకపోతే లోకేష్ పాదయాత్రలు కావచ్చు, శంఖారావం కావచ్చు, ఇవన్నీ చూస్తున్నారు మీరు. చంద్రబాబు నాయుడు అరెస్టుకు బిఫోరే జగన్మోహన్ రెడ్డిని వాడించాలి, ఈ ప్రభుత్వం మాకు వద్దు అనేటటువంటి నిర్ణయానికి ప్రజలు వచ్చి ఉన్నారు. దానికి ఆజ్యం వచ్చాడు చంద్రబాబు నాయుడిని ముట్టుకుని జగన్మోహన్ రెడ్డి జైల్లోకి పంపించి. అంటే బహిర్గతమైంది. ఆ బహిర్గతం అవడంలో మీకు నిజంగా జరిగింది, చంద్రబాబు నాయుడికి నీరాజనాలు పలికారు. ఎక్కడ రాష్ట్రమే కాదు, ప్రపంచం అంతానే. ఆ అరెస్టు, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, 16 మాసాలు జైల్లో ఉన్నాడు. ఎవడన్నా ఊసెత్తినటువంటి పరిస్థితి ఉందా? నేను పరిగెట్టెళ్ళి వాళ్ళు తప్పించి ఎవడో కూడా అయ్యో మా నాయకుడిని అరెస్ట్ చేయడం రోడ్డు ఎక్కలేదే. చంద్రబాబు నాయుడిని చేస్తే ప్రపంచం కదిలింది, ఆంధ్ర రాష్ట్రం కాదు. దానివల్ల విపరీతంగా నష్టపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకంతకంటే ఇది వచ్చింది. లోకేష్ అతన్ని రకరకాలుగా అనుకునేవారు, నాయకత్వ పత్రం లేదని వారు. పాదయాత్రతోటి నాయకుడు అంటే ఎలా ఉండాలో నిరూపించుకున్నాడు లోకేష్. ఇదంతా కూడా వాళ్ళు కావాలని తెచ్చి నెత్తిమే పెట్టుకున్నారు. నన్ను రెచ్చగొడితే పాదయాత్ర చేశాడు, నాయకుడు అంటే ఎలా ఉంటాడో చెప్పాడు, చూపెట్టాడు. ఇవాళ ఒక పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడిగా లోకేష్ కూడా ఆంధ్ర రాష్ట్రంలో 2 తర్వాత 3వ ఓడి కింద ఇవాళ నాయకత్వ లక్షణాల్లో అతను నాయకుడిగా చెప్పుకోవచ్చు. చివరిగా చెప్పండి నెహ్రూ గారిని కొత్త రూపంలో చూశాను ఈ రోజున. ఒక కోటి లింగార్చనలో ఒక రుద్రాభిషేకం ఇవన్నీ చేస్తూ కొత్త రూపంలో మీరు నాకు కనిపించారు ఉన్నది. అంటే అందరూ ఎన్నికలు టైం వచ్చిందని జెండాలు పట్టుకుని ఊరి మీద తిరుగుతుంటే మీరు ఆ పరమేశ్వరుడి దగ్గర కూర్చొని పూజల్లో ఉన్నారు. అంటే ఇక్కడ నేను నిత్యం ప్రజల్లో ఉండేవాడిని. 5 సంవత్సరాలు బట్టి ప్రజల్లోనే ఉన్నాను. ప్రజా అవసరాలు తీరుస్తూ, ప్రజా పోరాటాలు చేసుకుంటూ, పార్టీని పటిష్టపరుచుకుంటూ ముందుకెళ్తున్నాను. ఇక 73 సంవత్సరాలు వచ్చాయి నాకు. ఆధ్యాత్మిక చింతన కూడా అవసరం అని చెప్పేసి అనుకున్నాను. అనుకుని ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. అనుకోకుండా అది చిన్న కార్యక్రమంగా మొదలు పెడితే అంతెంత ఓర్తోక్షం అయినట్టుగా అదో మహాయజ్ఞంగా తయారైంది. అది శివుడు చేయించుకుని పోతున్నాడు నాతోటి. ఇంకంతకంటే ఏముంది దీనికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. ఇది నేను ఎమ్మెల్యే కార్యక్రమంలో జగంపేట నుంచి జ్యోతుల నెహ్రూ మన అభిప్రాయాలు. తన అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడంలో చాలామంది నాయకులు చూస్తుంటాం. అందులో జ్యోతుల నెహ్రూ ఒకరు. అది పార్టీ కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, లేకపోతే సామాజిక వర్గం కావచ్చు, ఏదైనా సరే నిక్కచ్చిగా మాట్లాడే తీరు ఇప్పుడు ప్రజల మధ్య తన విజయానికి కారణమవుతుంది అంటున్నారు. మరో నియోజకవర్గంతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ గణేష్.